జనాంగమైనటువంటి మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును ఆయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షునిగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహోన్నతుడు మహాగణుడైన తండ్రి, సంఘమును స్థాపించి నిర్మించిన సంఘ నిర్మాత, మానవుని యొక్క పాప పరిహారార్థమై ఆనాడు సిలువలో మా కొరకు యాగమైనటువంటి ప్రభా, మా యొక్క గొప్ప దేవుడా, శక్తివంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకే వందనాలు, ప్రణామాలు, నమస్కారాలు, స్తోత్రాలు స్వామి. ఇదిగో నాయన, మీ దయలో కృపలో మేము ఈ రీతిగా తండ్రి నాయన అయా ప్రభ షాలోమ్ ఎవెంజలికల్ చర్చిలో అయా ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా నీకు వందనాలు. గంగాధరరావు నాయన గారు ఉన్న టైంలో ప్రభా నేను వాక్యం ప్రకటించాను తండ్రి. మళ్ళీ తిరిగి ఈరోజు అట్లాగా ప్రకటించే సమయాన్ని మా దైవజనులు పెద్దలు సత్యమయ్య గారి ద్వారా మాకు ఇలాంటి అవకాశమును దయచేసినందుకు మీకు వందనాలు. అయా ప్రతి ఒక్కరిని దీవించండి అయా ప్రభా తండ్రి నాయన. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమందు శ్రద్ధ కలిగి అయా భయభక్తులతో ప్రార్థనాపూర్వకముగా వాక్యం వినడానికి మంచి మనసిచ్చి వాడుకోండి అయా. నేను చెప్పబడుతున్న ప్రతి లేఖన భాగం ప్రభా అయా పరిశుద్ధాత్మతో అయా మాట్లాడినట్లుగా ప్రభా నాయన. నాకున్న గొప్పతనాలు నాకున్నవి కాదు కానీ ప్రభా మిమ్మల్ని అయా ప్రశంసించి మీ నామమును ఘనపరిచే రీతిగా అయా వాక్యమును నడిపించి నీ కృపలో అయా ప్రభా సమస్తం దీవెనికరంగా జరిగించుమని ప్రియ ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన వార్లారా, సంఘము అనగా లోకము నుండి మనము బయటకు వచ్చి పరిశుద్ధ జీవితమును వాక్యము ద్వారా పరిపూర్ణముగా మార్చబడి పరిశుద్ధులుగా జీవిస్తూ సంఘ క్రమణికలను పాటిస్తూ విశ్వాసాన్ని సంతరించుకుంటూ విధేయతతో పరిశుద్ధంగా జీవించే వారిని సంఘము అని పిలుస్తారు. అంటే లోకము నుండి వేరుపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారిని సంఘము అని పిలవడం జరుగుతుంది. సంఘము అనేటువంటిది ప్రియులరా అది ఎవరిది కాదు. సంఘము చర్చెస్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారిదే సంఘం. ఎందుకని? హీ వాజ్ ఆల్రెడీ క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్. హీ హ్యాస్ గివెన్ హిజ్ హోలీ బ్లడ్ టు ది హ్యుమానిటీ, గివ్ టు ది హ్యుమానిటీ. ఆయన ఇచ్చాడు అనగా తన యొక్క పవిత్ర రక్తాన్ని మానవులందరి కొరకు ఆయన ఇచ్చాడు. కాబట్టి సంఘం ఎవరిది కాదు, సత్యం గారిది కాదు, నాది కాదు, ఇంకొకటిది కాదు. సంఘము దేవునిది. ప్రియులరా, ఈ సంఘము నిర్మాణం, సంఘ నిర్మాణం క్రీస్తు యొక్క శిలువ నుండి కృప ప్రారంభించబడితే క్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా రక్షణ ప్రారంభించబడింది. అంటే క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమనబడినటువంటి పునాది మీద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త తర్పణతో తడపబడి అపోస్తుల యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో సంఘ నిర్మాణము అనేటువంటిది ఆనాడు ప్రపంచానికి అంతటికీ కూడా పరిశుద్ధ స్థలమైనటువంటి యెరూషలేములో
మేడగదిలో 120 మంది ద్వారా 18 దేశముల వారు అక్కడ పాల్గొని సంఘ నిర్మాణము అనేటువంటిది ప్రారంభించబడింది. దానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఎంట్రన్స్ చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు అడిగారు, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఒక ప్రక్కనేమో రోమా సామ్రాజ్యం బహుబలంగా ఉంది, ఎక్కడికెక్కడ చంపేసుకుంటూ వస్తున్నారు, మీరు ఒక ఆదరణకర్తగా మా మధ్య ఉన్నారు, ఇంతవరకును మేము నిరాధారులమైపోయాం, మా పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, నేను వెళుతున్నానని కాదు, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ప్రియులరా, సంఘము కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పాడు. ఒక రోజు అయిపోయింది, రాలేదు. రెండో రోజు అయిపోయింది, రాలేదు. మూడో రోజు అయిపోయింది, రాలేదు. నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు, ఇలాగా 10 రోజుల వరకు అయిపోయింది. వీళ్ళు పాపం మేడగదిలో ఉండి విలపిస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, కానీ ఆదరణకర్త రాలేదు. కారణం ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు మరి ప్రభువారు నిర్మించినటువంటి అపోస్తలులు 12 మంది, ఇజ్రాయేల్ గోత్రకర్తలు 12 మంది. అయితే ఈ 12 మందిలో ఇష్కరియోతు యోధా అనబడినటువంటి వాడు తప్పిపోయాడు. కనుక అతని స్థానే ఇంకొక వ్యక్తిని నిర్మించాలి అని ఒక సదుద్దేశంలోనికి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు ఎవరు? అపోస్తులు అనగా టు సెండ్, పంపబడినటువంటి వారు. అపోస్తులు అనగా అర్థం ఏంటంటే, వాస్తవంగా అపోస్తలత్వం అంటే ఏంటంటే యేసు ప్రభువారితో సహవాసం చేసిన వారై ఉండాలి, యేసు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పువారై ఉండాలి, యేసు ప్రభువారి యొక్క క్రమణికలను, యేసుక్రీస్తు వారు ఉద్దేశించినటువంటి ప్రతి ఒక్క మార్గమును అనగా అనుసరించేటువంటి వారైన భక్తిపరులై ఉండాలి. అటువారు ఎవరు దొరుకుతారా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇద్దరు ఆయనతో ఉన్న అనుచరుల్లో ఇద్దరు పేర్ల చీటీ వేశారు. ఆ చీటీలో మత్తయి అనబడినటువంటి ఒక వ్యక్తి పేర చీటీ వచ్చింది. అప్పుడు ఇతను అనగా ఒక అపోస్తలులుగా చేర్చబడ్డాడు. తరువాత ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్ఫిల్ అయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎంట్రన్స్ జరిగింది. ఆ తరువాత ఆనాడు నుండి ప్రియులరా, రేపొద్దున మరి సంఘం దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చి అనగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోనికి వచ్చి బూర ఊదినప్పుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు తను ప్రత్యేకపరుచుకున్నటువంటి సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు అనగా మరి ఆయన 4 రకాలుగా పనిచేస్తాడు. ఒకటి, ఎట్ స్పిరిట్, దూరము నుండి నిన్ను ఒప్పిస్తాడు, దూరము నుండి నీ దగ్గరకు వచ్చేటట్టుగా చేస్తాడు, ఆ యొక్క వాక్యం మీద శ్రద్ధ కలిగించేటట్లుగా చేస్తాడు, నిన్ను దగ్గరకు చేరుస్తాడు. తరువాత విత్ స్పిరిట్ అంటే ఆయన నీ దగ్గరకు వచ్చి అనగా నీ పాపాలన్నీ ఒప్పించడానికి, నీ బ్రతుకును నీకు చూపించటానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవసరత నీకు ఎంతుందో తెలియపరచడానికి ఆయన నీ దగ్గరకు వచ్చి నీలో గొప్పగా పనిచేస్తారు. తరువాత ఇన్ స్పిరిట్ అంటే ప్రభువారిని నీవు దేవుని యొక్క వాక్యం వలన అంగీకరించబడి దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణార్థమైన మారు మనసు నువ్వు పొందుకున్నప్పుడు ప్రియులరా, ఆయన ఏకంగా నీలోకొచ్చి నివాసం చేస్తారు. తర్వాత 4వది, నీవు పూర్తిగా ఆయన వాడవైనప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అనగా నువ్వు ఏం చేయాలో ఆయన నీ పై ఉండి చక్కగా నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చక్కగా ఆయన నడిపిస్తాడు. ఇదే
అనగా అపోస్తలుడైనటువంటి పౌల్లో మనం చూస్తాం. ఆయన సంఘము ఆయన వాక్యం చెప్పడం ఒక ప్రాంతంలో అయిపోయిన తరువాత ఆయన అంటున్నాడు, మరి నేను ఆశ్రయకి వెళ్తే బాగుంటుందేమోనని చెప్పి యోచన చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు తెలుసా? అడ్డగించన్నాడు, నువ్వు ఆసియాలో కాదు, నువ్వు ఐరోపాకి వెళ్ళు, యూరోప్లో దేవుని వాక్యాన్ని ప్రకటించు అని చెప్పినప్పుడు, అనగా ఐరోపాలోకి వెళ్ళినప్పుడు, అనగా దేవుడు ఎంతగానో సహకరించి ఆయన నడిపించి ఉత్తమోత్తమైనటువంటి గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ప్రత్యేకించి అనగా ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అనగా ఆనాటి నుండి రేపొద్దున మనల్ని మరలా తిరిగి యేసు ప్రభు వారి వద్దకు చేర్చేంత వరకు కూడా ఆయన పాత్ర ఎంతో గొప్పగా సంఘము మీద ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ యొక్క సంఘానికి మనం చూచినట్లయితే, మరి యేసుక్రీస్తు ఈ యొక్క సంఘాన్ని సంరక్షిస్తూ కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి అనగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఎప్పుడైతే సంఘాన్ని ప్రభువారికి అప్పజెపుతారో ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ముగించబడుతుంది. ప్రియులరా, కాబట్టి దేవాది దేవుడినటువంటి తండ్రి ఆ యొక్క మరి మధ్యాకాశములకు వచ్చి ఊదినప్పుడు, మరి కొన్ని ఈ లోకములో ఉన్నటువంటి నీతివంతులైనటువంటి పరిశుద్ధులకు ఆ బూర శబ్దము వినబడుతుంది. ఒకటి, బూరలు రెండు విధాలుగా ఊదబడ్డాయి. ఒక బూర దేవదూత ఊదేటువంటి బూర. ఈ బూర ప్రియులారా 3.5 సంవత్సరాలు శ్రమల కాలమునకు మధ్య ఊదబడేటువంటి బూర. కానీ ఒక బూర ఊతున్నాడు, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఊదేటువంటి బూర. ఈ బూర కృపాకాలము చివరిలో ఊదేటువంటి బూర. అందుకని దీన్ని కడబూర, లేకపోతే క్రీస్తు ఊదుతున్నాడు కాబట్టి క్రీస్తు బూర, లేకపోతే మరి ఈ యొక్క యుగాంతంలో ఊతున్నాడు కాబట్టి మరి దాన్ని అనగా మరి కడబూర అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ బూర ఊదినప్పుడు చనిపోయిన వారు బ్రతుకుతారు. ఆ బూర ఊదినప్పుడు దేవదూతలు 7 దూతలు 7 బూరలు ఊదినప్పుడు 7 ప్రళయాలు జరుగుతాయి. ఈ బూర ద్వారా ప్రభువారు ఊదే బూర ద్వారా మనుషులు బ్రతుకుతారు. ఆ బూర ద్వారా ప్రళయాల ద్వారా అనేక మంది నశింపైపోతారు. ప్రియులరా, ఈ యొక్క మరి క్రీస్తు ప్రభువారు దేవుని యొక్క బూర వలన కలిగేటువంటి ఫలితాలను మనము చూచినట్లయితే, 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, అనగా చదవండి. విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అది ఎవరు అడ్డగించేవారు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులరా, అనగా ఎవరిని అడ్డగిస్తున్నాడు? సాతాన్ని అడ్డగిస్తున్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా తన యొక్క పనిని ఈ లోకములో సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తాడు. అయితే సంఘము అనగా మనం చాలా ఆలోచిస్తాం. సంఘము అంటే ఏది? సంఘాలు లోకములో వివిధ రకాలైన సంఘాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఊతపదంగా, సత్యం గారి సంఘము, జీవన్ బాబు గారి సంఘము, ఆళ్ళ సంఘము, వేళ సంఘం, లోదరన్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, ఆ సంఘం, ఇలా అనుకుంటాం. కానీ ప్రియులరా, క్రీస్తు ప్రభువారి యొక్క అనగా ఆయన నిర్ణయించినటువంటిది మాత్రం సంఘమే. సంఘమే అనగా సంఘము ఒక్కటే, సంఘాలు కాదు, సంఘము. ప్రియులరా, ఆ సంఘము గమనించండి,
ఆ సంఘము ఎవరు అని చెప్పి ఆలోచిస్తే, రహస్య రాకడలో ప్రభువారు దొంగ మాదిరిగా ప్రియులరా మధ్యాకాశములోకి వచ్చి బోర ఊదినప్పుడు కొన్ని మరి అద్భుతాలు జరుగుతాయి. అదేంటంటే ప్రియులరా, రహస్య రాకడలో ఆయన బోర ఊదినప్పుడు ప్రియులరా మృతులు బ్రతుకుతారు. అంటే గమనించండి, సంఘము అనగా పరిశుద్ధులైనటువంటి మృతులు ప్లస్ సజీవులైనటువంటి వారు, సజీవులైన పరిశుద్ధులు, ఈ రెండు కూడా క్లబ్ చేయబడతాయి, అంటే కలపబడతాయి. దీన్ని ఏమన్నారు అంటే సంఘ సార్వత్రికము అన్నారు. ఈ సంఘ సార్వత్రికము అనగా సంఘముల యొక్క సముదాయకము. 1 కొరింథీ 1:1 అంటాడు, చదవండి ఒక మాట ఒకసారి. 1 కొరింథీ 1:1 ఏమని చెప్పండి? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తేనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని ఎవరికమ్మా ఎవరికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘములో నానా జాతుల వారు ఉంటారు. మా సంఘం గొప్ప అని కొట్టుకునేవారు ఇవాళ చాలామంది ఉన్నారు. ఆ సంఘం గొప్ప, ఈ సంఘం గొప్ప. మరొక ఊరు కోటానికి వెళ్ళాను, దగ్గర 500 మంది దాకా సంఘం ఉన్నారు. వాక్యం చెప్తే పిలిచారు. ఒక ఆయన, మా సంఘం చాలా గొప్పదండి, మా సంఘం చాలా గొప్పది, మా పాస్టర్ గారు చాలా గొప్పవాడు. చాలామంది ఈ రీతిగా అనుకుంటున్నారు. ఎవరి సంఘం వాళ్ళకి గొప్పే, నేను కాదంటలేదు. వాళ్ళ సంఘం వాళ్ళది గొప్ప అని చెప్పుకోవడం వాళ్ళకి మంచిదే. మా సంఘం గొప్పది కాదని చెప్తే ప్రమాదం, కానీ మా సంఘం మంచిదని చెప్పుకుంటే ప్రమాదం ఏం లేదు, కాబట్టి మంచిదే. కానీ మా సంఘం గొప్ప అని చెప్పి ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ సంఘాలు గొప్ప కాదండి కావాల్సింది. సంఘాలు పిలువబడలేదండి. సంఘాలు నువ్వు ఎంత గొప్పగా స్థాపించుకున్నా అదేం కాదండి. సంఘములో ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు? సంఘములో ఉన్న పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. అందుకని పౌలు గారు అది చెప్తున్నాడు, సంఘములలో ఉన్న పరిశుద్ధులను ప్రత్యేకించి కొరింథీలో ఉన్న సంఘ వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? సంఘములో ఉన్న పరిశుద్ధులను పిలుస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము ద్వారా విశ్వసించబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ద్వారా దేవుని యొక్క అనగా ఆయన యొక్క ఆజ్ఞానుసారము నడుచుకుంటూ పవిత్రాత్మతో ముందుకు సాగుతూ వారు విధేయులై మరి వాక్య క్రమణిక ప్రకారం నడుచుకుంటూ నీతివంతముగా మాదిరిగా జీవించి సంఘమునకు చేయూతనిస్తూ సంఘ పరిచర్యలోను అనగా సేవకునికి సహకరించుటలోను అనగా విశ్వాస జీవితమును కలిగి జీవించుటలోను మంచి అనగా జీవితాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు అనబడినటువంటి వారికి మాత్రమే బోర వినబడుతుంది. ఆ బోర వినబడినటువంటి వారు మాత్రమే లేపబడతారు, ఎత్తబడతారు. ఆ బూర శబ్దము విన్నటువంటి వారు మాత్రమే ఇది సెకల్లో జరిగేటువంటి గొప్ప పని. అర్థమైందండి? కాబట్టి వారు మాత్రమే ఎత్తబడతారు, వేరే వారు ఎత్తబడరు. కాబట్టి ఇప్పుడు ఈ అక్కడక్కడక్కడక్కడ ఆయా సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా గ్రేడింగ్ చేయబడతారు. గ్రేడింగ్ అన్నిట్లో గ్రేడింగ్ ఉంటుంది కదా. చింతపండులో గ్రేడింగు, కందిపప్పులో గ్రేడింగు, ఏమండి బియ్యంలో కూడా గ్రేడింగ్, రకరకాల గ్రేడింగులు ఉంటాయి. గ్రేడింగ్ చేయబడతారు అంటే ఫిల్టర్ చేయబడతారు. ఈ ఫిల్టర్ చేయబడినటువంటి పరిశుద్ధులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా ఒక చోటుకి చేరుస్తాడు. వాళ్ళు ప్రభు రక్తముతో కడగబడ్డారు కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని వాళ్ళు పొందుకుని రక్షించబడ్డారు కాబట్టి అనగా వారిలో పరిశుద్ధత ఉంది కాబట్టి అనగా పవిత్రతను సంతరించుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక చోటుకి చేర్చబడతారు. ఆ చేర్చబడినటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఒక చోట క్రోడీకరించి దాన్ని
క్రీస్తు ప్రభువారు దాని కొరకు రక్తము కార్చారు కాబట్టి ఆ సంఘమును క్రీస్తు సంఘము అంటారు. అంటే ఇక్కడున్న క్రీస్తు సంఘం కాదండి, భూలోకంలో క్రీస్తు సంఘం ఉంది అది అనుకునేది కాదండి. ప్రభువా యొక్క రక్తముతో కడగబడినటువంటి సంఘం, శుద్ధీకరించబడినటువంటి సంఘం, ప్రభు మెచ్చినటువంటి సంఘం, ప్రభుతో ఉండేటువంటి సంఘం, అనగా ప్రభువారి కొరకు సిద్ధపడినటువంటి సంఘం, ప్రభువారు ఇష్టపడుతున్నటువంటి సంఘం. ఏంటండి ఆ సంఘమును ఆయన ప్రేమిస్తున్నాడు. తెస్సలోనికాయలు చూడండి, 1వ తెస్సలోనికాయలు 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. చూసారా? ఆ తరువాత మరి ఆకాశ మండలం మీదకి, మేఘాల మీదకి మనము కొనియాడబడతాం, వెళ్ళిపోతాం. ప్రియులారా, ఈ రహస్యం ఇక్కడ సంఘమును మధ్యాకాశంలోనికి తీసుకెళ్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము అనగా 36వ వచనం ప్రకారం 42 నుండి 44వ వచనం వరకు చదువుకోండి. నాకు టైం సరిపోదు, నాకు 45 నిమిషాలు కదా, నేను 2:30-3 గంటల వరకు మాట్లాడతాను నుంచుంటే కనుక, ఖచ్చితంగా అనుమానమే లేదు. కాబట్టి ఇక్కడ రహస్య రాకడలో సంఘము ఎత్తబడుతుంది. దీన్ని ఏమన్నారు అంటే, అనగా మరి రాకడ ధ్వని అని చెప్పి పిలిచారు. చూడండి, 2 రాకడలు కదా, 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘము ప్రియులారా అంత కూడా రహస్యంగానే జరుగుతుంది. అలాగే ఆ సంఘం ఎత్తబడే పరిస్థితి కూడా ఎవరికి తెలియదు, అలాగే ఎత్తబడుతుంది. ప్రత్యక్ష రాకడలో ప్రియులరా సంఘం అందరికీ కనబడుతుంది. అంటే రహస్య రాకడికి ప్రత్యక్ష రాకడికి మధ్య 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ప్రియులరా, మరి ఈ రీతిగా సంఘమునకు ప్రత్యేకించి గమనించండి. కొంతమంది అనుకుంటున్నారు మరి సంఘమునకు చాలా శ్రమలు ఉన్నాయి అనుకుంటున్నారు. ప్రియులరా, సంఘమునకు అంత పెద్ద అనగా మరి ఆ సంఘము శ్రమల కాలంలో ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. దీని గురించి 3 రకాలైనటువంటి అభిప్రాయాలు సంఘములో ఉన్నాయి. 1, సంఘము అనగా శ్రమలలోనికి వెళ్లకుండా ఎత్తబడుతుంది అనేటువంటిది కొంతమంది భావన. సంఘము 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత మరి సంఘానికి శ్రమలు ప్రారంభించబడతాయి అనేది ఒక భావన. 3, సంఘము ప్రత్యేకించి శ్రమల్లోనే ఉంటుంది అనేది అనగా మూడో భావన. 1 అనగా సంఘము శ్రమలకు సంబంధం లేకుండా అనగా మధ్యాకాశమునికి వెళ్ళిపోతుంది. 2, సంఘము 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల మధ్యలో అనగా సంఘమునకు శ్రమలు సంభవిస్తాయి. 3వది సంఘం అసలు శ్రమల్లోనే ఉంటుంది. ప్రియులారా, సంఘము శ్రమలు అనుభవించేటట్లయితే మనం ఇలాగ ప్రార్థించవలసిన అవసరం లేదు, వాక్యం చదవలసిన అవసరం లేదు, భక్తిగా ఉండవలసినటువంటి అవసరం లేదు. సంఘము శ్రమలలో ఉన్నట్లయితే అనగా ఇంత సంఘం కొరకు మనం ఇంత అనగా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇంత ప్రార్థనలు ఇంత గొప్పగా చేయవలసిన పని లేదు. ఎందుకని అంటే ఈ 3 భావంలో ఏ భావం నమ్ముతున్నారు చెప్పండి మీరు? 1, సంఘము ముందుగానే శ్రమలకు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. 1. 2, 7 సంవత్సరాల శ్రమల కాలంలో మధ్య 3.5 సంవత్సరాలు దాటిన తరువాత అనగా సంఘము శ్రమల్లోకి వెళుతుంది అనేది 2వ భావన. 3వ భావన అసలు సంఘం అనేటువంటిది శ్రమల్లోనే ఉంటుంది అనేది. ఏ భావన నమ్ముతారు? ప్రియులరా, సంఘము అనేటువంటిది శ్రమలలో ఉండదు. కారణం ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. ప్రియులరా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, నువ్వు క్రీస్తులో ఉంటే
క్రీస్తు వాక్యములో ఉంటే, క్రీస్తు సంఘములో చేర్చబడితే, మాదిరి జీవితం నీకుంటే, అనగా సేవకుని యొక్క ఆధ్వర్యంలో నువ్వు నడపబడితే, నీ జీవితము పరిశుద్ధంగా ఉన్నట్లయితే, ప్రేమైనటువంటి వారలారా, నీకు ఏ రకమైనటువంటి అనగా సాతాను ద్వారా వచ్చే సంభవం ఏదీ జరగదు. ప్రియులారా, ఒకవేళ అంత్యక్రీస్తు లోకానికి రావచ్చు, వాడు 7 సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు, అతనికి మంత్రిగా అనగా అబద్ధ ప్రవక్త పని చేయవచ్చు, అనగా అతను ఏదైనా చేయొచ్చు, కానీ నీకు అతనితో సంబంధమే ఉండదు. అంటే శ్రమల కాలముతో సంఘానికి సంబంధం లేదు. ఆ మాట రుజువు కావడానికి ఈ మాట దోహదపడుతుంది. ఏవది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, సంఘానికి శిక్ష లేదు. ఎందుకని అని చెప్పనంటే, సంఘము అర్థమైందా అండి? అనగా కృపాకాలము అంతములో సంఘము ఎత్తబడుతుంది. హల్లెలూయా. కృపాకాలము అంతములో. కృపాకాలం అంటే అసలు అర్థం ఏంటండి? కృపాకాలం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి. కృపాకాలము అనగా అయోగ్యులైనటువంటి మనల్ని దేవుడు తన వాక్యము ద్వారా మరి క్రీస్తునొద్దకు నడిపించి, మనము మారు మనసు పొంది రక్షించబడడానికి నీకు ముందున్నటువంటి ఈ కాలాన్ని కృపాకాలము అంటారు. కృపాకాలము అయిపోయిన తరువాత నువ్వు రక్షించబడాలన్నా, లేకపోతే నేను ప్రభు నమ్ముకోవాలన్నా ఇక ఉపయోగమే లేనే లేదు. కారణము ఏంటి అని చెప్పనంటే, అనగా సువార్త వినిపించినంత వరకు మాత్రమే రక్షించబడడానికి ఆస్కారం ఉంది. సువార్త అనగా అర్థం ఏంటండి? అసలు సువార్త అంటే ఏంటి? అమ్మా మంచి వార్త తెలుసులే. అంటే మంచి వార్త అంటే కబురు, సువార్త అంటే మంచి కబురు, మంచి వార్త, మంచిదే. అసలు సువార్త అంటే ఏంటి? అమ్మా చెప్పండి, ఎవరైనా సరే ఒకడు సరిగ్గా చెప్పండి అమ్మా. సువార్త అనగా అసలు అర్థం ఏంటి? సువార్త అనగా మీకు తెలియలేదే. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననమును, యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును చెప్పకుండా ఏ సేవకుడిని దాటివేసినా, తన సొంత మాటలు చెప్పుకున్నా, చెప్పుకున్నా అది సువార్త కిందకు రాదు, అది సువార్త కాదు. ఖచ్చితంగా ప్రభువారి గురించి చెప్పండి, అసలు సువార్తే కాదు. ప్రియులారా, సువార్త వినిపించినంత వరకు మాత్రమే ఆత్మలు రక్షించబడతాయి. లోకంలో చాలామంది అనుకుంటున్నారు సువార్తకి నిలిచిపోద్ది, సువార్త అనగా ఆగిపోద్ది, అనగా ఆ సంఘం వచ్చింది, ఆ పార్టీ వచ్చింది, బీజేపీ వచ్చింది, బజరంగ దళ్ వచ్చింది, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వచ్చింది, లేకపోతే అది వచ్చింది, ఇది వచ్చింది, శివసేన వచ్చింది, ఏదో అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, సువార్తను ఏమండి అనగా సువార్తను లోకంలోనికి తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తే. ప్రియులారా, పరలోక రాజ్యమును గురించి వివరిస్తూ అనగా ఏమండి, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి ప్రభువారే సాక్షాత్తు చెప్పారు. సువార్త ప్రభు వారి ద్వారా ఈ భూలోకమునకు వచ్చింది కాబట్టి, సువార్తను ప్రభువారు ఆపితే తప్ప లోకములో ఏ సంఘము కానీ, ఏ సంస్థ కానీ, ఏ నాయకుడు కానీ, లేకపోతే ఏ పార్టీ కానీ సువార్తను ఆపేటువంటి శక్తి లేదు. ఎందుకనంటే సువార్తను రక్షించుకునే శక్తి సువార్తకు ఉంది. ఎందుకనంటే అనగా సువార్త యొక్క బలము లోకములో ఉన్న వాటన్నిటికన్నా కూడా గొప్ప బలము సువార్తకు ఉంది. సువార్త శక్తి ముందు ఏ శక్తి లోకంలో నిలవజాలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఈ సువార్తకున్నటువంటి శక్తి అంత గొప్పది. కాబట్టి సువార్త ప్రకటించబడుతున్నంత వరకు కూడా ఒక వ్యక్తి మార్చబడతాడు. సువార్త అయిపోయిన తరువాత అంటే కృపాకాలం ఏంటండి, నిన్ను అనగా కృపాకాలం అని చెప్పాను కదా, ఏంటి అయోగ్యులమైనటువంటి మనల్ని వాక్యము ద్వారా యోగ్యపరిచి పవిత్రుడుగా మార్చి పరిశుద్ధత సంతరింప చేసి సంఘములో కలిపి మాదిరి జీవితమును అనుభవిస్తున్నటువంటి నీవు రక్షించబడడానికి ఇంకా దేవుడు పొడిగిస్తున్నటువంటి దినాలను
కృపాకాలము అంటారు. అంటే కృప అనగా ఈ లోకములో ఉన్నంత వరకు మాత్రమే. కృప విస్తరిస్తున్న కొలది ఎక్కడ పాపం ఉండునో, ఎక్కడ పాపం విస్తరించునో దాని వెనక కృప విస్తరిస్తూ ఉంది. మట్టి పడినప్పుడు చీపురుతో ఊడ్చినప్పుడు మట్టి పడుతూనే ఉంటుంది, చీపురు ఊడుస్తూనే ఉంటుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి పాపం పెరుగుతున్న కొలది ప్రియులారా గమనించండి, ఆ పాపమును అనగా శుద్ధీకరించేది దేవుని యొక్క వాక్యము. గమనించండి ప్రియులారా, అసలు మెయిన్ పాయింట్ మనము శుద్ధీకరించుకునేటువంటిదే సెల్ఫ్ కాన్ఫ్రంటేషన్, అంటే స్వపరీక్ష. ప్రియులారా, మనం గమనించండి, ఎవరో ఏంటో కాదు, నువ్వు మంచోడు లేకపోతే ఆయన మంచోడు ఈయన మంచోడు, ఇది కాదండి. ఎవరెవరో చెప్తున్నారని కాదు. ప్రియులారా, మనలోనే ఒక అంతర్మదనం జరగాలి. మనలోనే మనము వాట్ కెన్ ఐ డూ, నేనేం చేస్తున్నాను, నేనేమై ఉన్నాను, మనలో మనకి ఒక అంతర్మదనం కలగాలి. అంతర్మదనం కలగడము అని అంటే దాన్ని లోకములో నువ్వు ఏ అరికథల ద్వారానో బుర్రకథల ద్వారానో ఇంకోటి ద్వారానో జరగదు. కేవలం ఒక వ్యక్తి మార్పు పొందడానికి సాధనమై ఉన్నటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఎందుకు అంత హృదయంలో అంతర్మదనం జరిగి గుండె బద్దలు కొట్టుకుంటూ కొంతమంది ఏడుస్తూ పాపాన్ని ఒప్పుకుంటూ అనగా డొల్లాడుతూ తన పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారంటే, ప్రియులారా, సువార్తలో జీవం ఉంది. ఆ జీవమును అనగా కలుగజేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. సువార్తను నమ్మండి. ఎప్పుడైతే సువార్త ప్రకటించడం ఆగిపోయిందో ఆటోమేటిక్గా ఇక రక్షించబడడానికి భూలోకంలో ఆస్కారము లేదు. మనుషులు ఎన్ని బాధలు. ఇప్పుడైతే ఒకవేళ సత్యంగా అయ్యగారు అమ్మ ప్రార్థన, దేవుని నమ్ముకమ్మ, మారమ్మ, దైవ సన్నిధికి రామ్మ అని చెప్పాడనుకో, కొంతమంది ఒక రకంగా మాట్లాడచ్చు. నాకెందుకు, నేను మారిపోతే ఈయనకి ఎందుకు ఇంత బాధ, పద్దాకు అడుగుతాడేంటి, నాకు తెలుసు కదా అనుకోవచ్చు. కానీ ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది, ఈ వ్యక్తి మార్చబడాలి. 1-2 సార్లు అడుగుదాం అనగా ఆ వ్యక్తి మార్చబడితే అంతే సంతోషం. పరలోకంలో దేవదూతలు, ఈ లోకంలో మనమందరము సంతోషిద్దామని ఆత్మపూర్వకంగా దైవజనుడు నిన్ను అడిగినప్పుడు అది నువ్వు కేవలము అనగా చాలా ఒక రకంగా లేజీగా తీసుకుంటే తీసుకోవచ్చు ప్రియుడా. కానీ అదే సువార్త నీకు అందరినటువంటి రోజు ఒక రోజు ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి, దానిలో వివరంగా రాయబడి ఉంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. రాబోవు దినములయందు దేశములో క్షామమును పుట్టింతును. ఏం పుట్టిస్తాడు? క్షేమం కాదు, క్షామము. క్షామము అనగా కరువు. అమ్మ చదువురా. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట ఇనకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. చూసారా అండి, ఏంటండి? రాబోవు దినములయందు దేశములో నేను క్షామమును పుట్టింతును. ఆ క్షామం ఎలాంటిదో తెలుసా? ఆ కరువు అన్నపానములు, అన్నం లేక కాదు, పానమనగా నీళ్లు లేక కాదు. ఏంటంటది? యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ప్రియులారా, అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తున్నాడు. వాళ్ళు మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో అదొక భాగం. క్రూర మృగం గురించి చెప్పాలంటే చాలా బాగా, ఈ ప్రకటన గ్రంథం అంతా బాగా చెప్తాను నేను, రాకడ వర్తమానాలు బాగా చెప్తా. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క సముద్రంలో నుండి ఒక క్రూర మృగం వస్తూ ఉంది. అనగా సముద్రము అనగా ఈ ప్రపంచం. అనగా ప్రియులారా గమనించండి, అనగా ఈ సముద్రము ఏ సముద్రము? అరేబియా మహాసముద్రం. ఈ సముద్రంలో ఉన్నటువంటి అనగా మరి ప్రక్కనున్నటువంటివి యూరప్ కంట్రీస్, దానిలో నుంచి వచ్చిందే అనగా మరి యూరప్ కంట్రీలో నుంచి వచ్చిందే మరి యూరోపియన్ సమాజం. ఈ సమాజంలో నుంచి వచ్చినటువంటి వాడే ప్రియులారా ఆ యొక్క 100
10 రాజ్యాలు. గమనించండి, 10 కొమ్ములు అనగా 10 రాజ్యాలు, 10 కిరీటాలు = 10 మంది రాజులు, 7 తలలు = 7 కొండలు. 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణమే ఏంటండి? 7 కొండల మీద, అంటే ప్రపంచంలో 2 ఉన్నాయి, 7 కొండల మీద కట్టినాయి. ఒకటి 7 కొండల మీద కట్టబడినటువంటి వాటికన్ సిటీ, దానిలో నుంచి వచ్చేవాడే పోపు. ప్రియులారా, ఆ వాటికన్ సిటీ గమనించండి, దానిలో నుండి పోపు బయటకు వస్తాడు. అయితే ఒకటి, ఈ 10 మంది రాజులు మొత్తం 70 మంది అవుతారు. ఆ 70 మందిలో అంతా ఏరగా 10 మంది బయటకు వస్తారు. ఈ 10 మంది కలిసి అనగా ఈ ప్రపంచమంతయు కూడా నశింపవుతున్నటువంటి, అంటే ఎవరు కూడా ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా చేయలేక సమచిపోయి నానాజాతి సమితి కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఎవరు ఏమీ చేయలేనటువంటి తరుణంలో వాళ్ళు ఒక ప్రపంచమంతా ఇవాళ ఒక నియంత కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ నియంతే అనగా ఆ మధ్యధరా సముద్రం నుంచి వస్తున్నటువంటి క్రూర మృగం. ఆ క్రూర మృగానికి సలహా ఇవ్వటానికి అబద్ధ ప్రవక్త ఏంటండి, అతని పేరు చిన్న కొమ్మనియు, మరి పాపపురుషుడనియు, రకరకాల పేర్లతో అతను బయటకు వస్తాడు. అతని యొక్క అధీనంలో అనగా ఈ రాజ్యమంతయు కూడా అతందవుతుంది. అతను శిలాశాసనం చేసుకుని జటామాంసి, గోపీచంద్రము, గంధపు చెక్క, సాంబ్రాణి, బోళము ఇత్యాది సుగంధ ద్రవ్య సమ్మేళనముతో అతను ఆగ్రాణించబడి ఒక దేవుడుగా శలామణి అవుతాడు. ఇజ్రాయేలు ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళకి అనగా రకరకాల యూదులకి అసలు ఎప్పుడు కూడా మహత్కార్యాలు, అద్భుత కార్యాలు అంటే వాళ్ళకి ఇష్టం, అంటే గొప్ప గొప్ప స్వస్థతలు అంటే వాళ్ళకి ఇష్టం. కనుకనే వాడు అనగా ఇతను సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కడి నుంచి పొందుతాడు? సాతాన్ దగ్గర నుంచి ఇతను పొందుకుంటాడు. ఆ పొందుకున్న దానిలో కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు చేసినటువంటి దాంట్లో అనగా వీళ్ళు నమ్మి ఇతనే దేవుడు అని చెప్పి విశ్వసిస్తారు. ఆ విశ్వసించినటువంటి కారణాన ఇతను చెప్పిన మాటకల్లా తలొగ్గుతారు. తరువాత వారి కొరకై ఇజ్రాయేల్ ప్రజలను మార్చడానికి గాను అనగా మరి దేవుడే 2 వ్యక్తులను భూలోకానికి పంపిస్తాడు. వాళ్ళు అనగా ప్రపంచ నలుమూలలు తిరిగి ముఖ్యంగా ఇజ్రాయేల్ కొరకే వాళ్ళు వస్తారు. ఎందుకని అంటే అనగా ఇజ్రాయేల్ ప్రజలు నేటికి కూడా ఇంకా కొంతమంది ప్రభువారిని నమ్మవలసి ఉంది. ఇజ్రాయేలు ప్రజలు గమనించండి, ఇజ్రాయేలు యూదులు వీళ్ళిద్దరూ ఒకటే. అయితే ఎలాగ ఇజ్రాయేలు యూదులని పేరు వచ్చిందంటే అనగా ఆనాటి కాలంలో 12 గోత్రాలు 2 భాగాలు చేయబడ్డాయి. 2 భాగాలలో 10 గోత్రముల వారిని అనగా ఒక భాగంగాను, 2 గోత్రముల వారిని ఒక భాగంగాను వివరించబడ్డారు. 10 గోత్రముల వారిని ఇజ్రాయేలు అన్నారు, 2 గోత్రముల వారిని యోధావారు అన్నారు. దానికి ఇజ్రాయేలుకేమో షోమ్రోను రాజధాని, యెరోబోము రాజుగా వచ్చాడు. దీనికేమో గమనించండి యెరూషలేము రాజధాని, దీనికేమో రెహబాము రాజుగా పరిపాలించాడు. ప్రియమైనటువంటి దేవుడు, వాళ్ళని అనగా ఇజ్రాయేల్ ప్రజలని మొత్తం 19 మంది రాజులు పరిపాలించారు. దీన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఈ ఇజ్రాయేలుని మళ్ళా హెబ్రీలను కూడా అంటారు. ఎందుకని హెబ్రీలు అన్నారు అని అంటే ఆనాటి కాలంలో అబ్రహాము కనానుకు వెళ్ళినప్పుడు ఏం పిలవాలో తెలియక వాళ్ళు హెబ్రీలు అన్నారు. అది ఏదనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ యూదా జనాంగమే. అయితే అనగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దాన ప్రకారము అనగా టైటస్ అనబడినటువంటి చక్రవర్తి 70వ శతాబ్దంలో ఇజ్రాయెల్ మీద దండెత్తి అనగా ఇజ్రాయెల్ జాతిని సమూలంగా నాశనం చేశాడనమాట అండి. అర్థమైందండి? అయ్యగారు టైం అయిపోయిందా? మిమ్మల్ని చూస్తే నాకు భయం ఎత్తుంది. ఖచ్చితంగా 45 నిమిషాలు అన్నారండి, అందుకని నాకేం అభ్యంతరం లేదు. కాబట్టి అంటే టైం అయిపోయినట్టుంది, చాలా ఆ టైం నాకు ఇచ్చిన టైం అయిపోయింది. 10 minutes సరే కరెక్ట్గా లెక్కేసుకుంటా. కాబట్టి వీళ్ళేమో ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళేమో యూదా జాతి జనాంగం అనగా వీరిద్దరూ కూడా ఏకమయ్యారు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనగా అంజూరపు చెట్టు చిగురించుట మనం చూస్తాం. అంటే అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ జాతి యొక్క వృక్షం. అది ప్రియులారా యూదా జాతి వృక్షము ద్రాక్ష చెట్టు. అయితే ఈ అంజూరపు చెట్లు పుయ్యబోటం అంటే ఏంటి? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనబడినటువంటి రోమా ప్రభు ఈ యొక్క అనగా వీళ్ళందరినీ కూడా సమూలంగా సర్వనాశనం చేశాడు. ఏం చేశాడంటే 10 లక్షల మందిని చంపాడు, 1,00,000 మందిని గేదెలు ఆవులాగా అమ్మేశాడు.
అనగా 1,00,000 మందిని తన దగ్గర బానిసలుగా వినియోగించుకున్నాడు. ఆనాటి నుండి వీరు అనగా చెల్లాచెదురుపై ఆదేశానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క భూభాగాన్ని ఎవరు అనగా మరి 12 దేశముల అరబ్బులు ఆక్రమించుకున్నారు. అక్కడ బెడ్రాక్ అనబడినటువంటి ఒక చర్చి నిర్మాణం కూడా మసీదు కట్టడం జరిగింది. ప్రియులారా, ఆ తర్వాత అనగా ఈ చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడాను అనగా చెట్టు చిగిరించింది అన్నట్లుగా అనగా 1948వ సంవత్సరం ప్రియులారా ఆగస్టు నెల 14వ తారీఖున వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి ఒక్కొక్కరుగా అనగా కొంతమంది ఇజ్రాయేలు దేశములకు రావడం జరిగింది. అక్కడ వాడికి ఇప్పుడు విభేదాలు ఉన్నాయి. ఎలాగంటే వీళ్ళు ఈ భూభాగమును వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు, ఈ భూభాగమును ఆక్రమించుకున్నారు కదా. అక్కడ యెరూషలేమును చూడండి ప్రియులారా, యెరూషలేమును మొట్టమొదటిగా చూసినట్లయితే యెరూషలేము అనగా సొలొమోను కట్టినటువంటి యెరూషలేముని అనగా మరి ఆ కల్దీయ చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు దాన్ని సర్వనాశనం చేశాడు, దోచుకున్నాడు, అయిపోయి. తర్వాత జకరియా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అనగా జెరుబ్బాబెలు యొక్క ఆధ్వర్యంలో మరొక మందిరం కట్టారు. దాన్ని కూడా బ్రహ్మాండంగా కట్టారు. దాన్ని కూడా అనగా గ్రీకు సామ్రాజ్యనేత అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ప్రభు యొక్క ఆధ్వర్యంలో అతని పెండ్లి కాలేదు. అతని రాజ్యం 4 విభాగాలుగా విభాగింపబడింది. 4 అనగా సైన్యాధ్యక్షులు 4 పక్కలు ఉన్నారు. వారిలో ఒకరికి సిరియా రాజధానిగా వచ్చింది. ఆ సిరియాని పరిపాలిస్తున్నటువంటి ఎపిఫైనస్ అనబడినటువంటి ఒక వ్యక్తి అనగా మళ్ళా తిరిగి యెరూషలేము మీద దండెత్తి దాన్ని కూడా సమూలంగా నాశనం చేశాడు. తరువాత అనగా ఈ యొక్క మరి యూదుల యొక్క బాధ పడలేక యూదులను సంతోషపరచడానికి వాళ్ళందరూ తిరుగుబాటు చేసినటువంటి కారణాన ప్రియులారా మళ్ళా మహాహేరోదు 7 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఒక మందిరాన్ని కట్టాడు. ఆ కట్టినటువంటి మందిరాన్ని టైటస్ సమూలంగా సర్వనాశనం చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు మందిరం లేదు, అక్కడ ఏమి లేదు. కాబట్టి వీళ్ళు మసీదు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, మా స్థలం మాకేమంటున్నారు. వాళ్ళేమంటున్నారు తెలుసా, మీరు ఎప్పుడో పోయారయ్యా అనగా ఆ స్థలం మీద మేము ఎంత గొప్ప పేరొందినటువంటి మంచి మసీదును కట్టుకున్నాం, మేమెందుకు తీస్తామంటున్నారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, ఏం బోధపడలేదు. సరే ఇదంతా ఎందుకయ్యా, ఓ తీర్మానానికి వద్దాం. ఏంటంటే ఇజ్రాయేలీలు బహుతెలివిగలిగినటువంటి వారండి, బహుతెలిగినటువంటి వారు. ఇంజనీర్లు అక్కడే ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు డాక్టర్లు అక్కడే ఉన్నారు, బాగా శ్రీమంతులు సామంతులు అందరూ కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు. వాళ్ళు అసలు జడవరండి ఎవరికి కూడా. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం అంటే అందరికీ భయమే. ఇజ్రాయెల్ దేశం మీకు వెళ్ళాలంటేనే భయపడిపోతారు. ప్రపంచ దేశం అది ఉన్నది కూస్తంత దేశం, కానీ అందరూ కూడా యుద్ధ సన్నద్ధులు, దేహదారుఢ్యులు అనగా మంచి వైజ్మెన్స్, అందరూ వ్యాపారవేత్తలు అనగా గణనీయంగా వారి యొక్క కీర్తి ప్రతిష్టలు గొప్పగా ఉన్నాయి. అయితే గమనించండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి అనగా నెమ్మదిగా అది తీసేసి ఏది ఆ మసీద్ తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు అక్కడ యెరూషలేము దేవాలయం కట్టాలి. కట్టిన తర్వాత ఎర్రని పెయ్యను వధించాలి. దాన్ని అనగా శుద్ధ జలములో కలపాలి. కలాల పాత్ర తీసుకోవాలి అనగా తర్వాత వాళ్ళు సమరుకోవాలి, లోపలికి రావాలి. ఇవన్నీ పెద్ద చరిత్ర, ఇక ఇవన్నీ చెప్పలేము. కాబట్టి ప్రియారా అనగా సంఘము అనేటువంటిది, సంఘము శాశ్వతమైనటువంటిది. సంఘమునకు సావు లేదో. సంఘము ఎప్పుడు కూడా నిత్యము కూడా దేవుల్లో అహర్నిశలు ఉండేటువంటిది. సంఘ ప్రాచుర్యత ఎంతో గొప్పది, సంఘ వైభవం ఎంతో గొప్పది. సంఘమును అనగా కలగజేసిన వాడు ఏమండి, మనం పాపం చేసిన, దుర్మార్గం చేసిన, అన్యాయం చేసిన, మోసం చేసిన ప్రభువా అని, అబ్బా అని, తండ్రి అని, అయ్యా అని ఆయన వేడుకున్నటువంటి కారణాన ఏమండి మనమందరము కూడాను అనగా అక్కడ ఆయన రాజ్యమునకు ఆయన దత్తపుత్రులు మనమయ్యాం. దత్తపుత్రులైతే ఆయన రాజ్యానికి వారసులమయ్యాం. ఆయన రాజ్యానికి వారసులమైతే ఆయన కుర్చీ మీద కూర్చోడానికి హక్కుదారులమయ్యాం. ఆయన కుర్చీ మీద కూర్చున్నాం కాబట్టి ఆయన రాజ్యాన్ని ఏలడానికి హక్కుదారులమయ్యాం. అనగా సదాకాలము ఆయనతో మనం ఉండడానికి సంఘానికి ఆ యొక్క గొప్ప ఆధిక్యత ఉంది. అందుకనే ప్రియులారా మీకు చెప్తున్నాను, అనగా మీరు కూడా మీరే రావడం కాదు, ఇంకా ఒక్కొక్కరు చెప్పి సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడినట్లయితే అనగా వాళ్ళకు కూడా మీరు ఉద్బోధ చేసినట్టుంటుంది. సువార్త అంటే గంటల వాక్యం చెప్పడం కాదండి. సువార్త అనగా నీకు తెలిసినటువంటి మంచి కబురు వార్త. మీ దగ్గరికి ఎవరైనా శుభలాకించుకొచ్చారు, ఎంతసేపు చెప్తారండి, ఏమండి మా ఇంటికి కార్యం జరుగుతుందండి, మీరు అందరూ రండి సార్, అది ఇదని 2 మాటలు చెప్తారు. మనం కూడా ఎట్లా చెప్పాలి. మరి ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎంత టైం అయినా సరే వాళ్ళు దీనికోసం ఖర్చు పెడతారు. కానీ అమ్మ దేవుని నమ్ముకున్నావా,
అమ్మా మరి నేను ఒక సంఘానికి వెళ్తున్నాను రా, మంచి అయ్యగారు ఉన్నారు, దైవవాక్యం చక్కగా చెప్తారు, అమ్మా దేవుని నమ్మకమ్మా, ఎందుకమ్మా పరలోకం రాజ్యంలో నువ్వు ఉంటావమ్మా, నీకోసం దేవుడిని ఏర్పాటు చేశాడమ్మా. ఇవన్నీ ఎవరైనా చెప్పారా? వెనక బాగా సినిమా చూసి వచ్చిన వాళ్ళు చక్కగా కింద పేరు పడ్డ దగ్గర నుంచి శుభం దాకా చెప్పేవాళ్ళు. ఒక్కరు ప్రభు గురించి సువార్త ఎవరని చెప్తున్నారు? అసలు ఒక్క మాట మీకు మీరే కానీ మా చేత, మా గురించి, నా చేత, నా వలన, నా వారు, మా పిల్లలు మేమనుకోవటం తప్ప ఎవరైనా మార్పు కోసం ఆలోచిస్తున్నారా? ఎవరైనా మార్పు పొందితే సంతోషించి ఆనందించేదే సంఘం. ప్రియులారా గమనించండి, నువ్వు కాదు అట్లాంటి వాళ్ళు ఆకాశ నక్షత్రములలో జ్యోతులు పోరి ప్రకాశిస్తారటండి ప్రియులారా. అలాంటి అనగా సంఘ బిడ్డలుగా మనం తీర్మానం చేసుకుందాం. అనగా 10 నిమిషాలు అయిపోయింది ఎప్పుడో. కాబట్టి ఇక దేవుని కృపను బట్టి మనము ఒక సంఘంగా ఆధ్యాత్మికంగా పెరుగుదాం, సేవకుని మాట విందాం. అనగా విశ్వాసుల యొక్క సముదాయకు ఒక సంఘంలో ఉన్నవారు ఒక మాట అనుకోవచ్చు, చేయొచ్చు, కానీ వెంటనే అసలు ఆ యొక్క మాటలను ఏమీ కూడా హృదయంలో పెట్టుకోకుండా చిన్నపిల్లల మాదిరి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? అప్పుడే కొట్టుకుంటారు. మళ్ళీ అప్పుడే ఒక చోట చూశానండి నేను, చిన్నపిల్లలు కొట్టుకున్నారు, కొట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంపటే మళ్ళీ ఆడుకుంటున్నారు. వాళ్ళ అమ్మవాడు మా అబ్బాయిని ఎందుకు కొట్టి, మా అమ్మాయిని ఎందుకు కొట్టి, వీళ్ళు పోటాడుకుని చస్తున్నారు. ఈ పోటాడు సాయంత్రం దాకా పెట్టింది, వాళ్ళు అప్పుడే ఆడుకుంటున్నారు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఉండాలి మనకి. కాబట్టి అలాంటి హృదయం కలిగి జీవిద్దాం, మంచిగా జీవిద్దాం, సంఘానికి తోడ్పడదాం. మరి పరిచర్యలో కానివ్వండి, ఆర్థికంగా సహాయం చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే అనగా వాక్యం అందించే విషయంలో కానివ్వండి, ప్రవచనాత్మకంగా ప్రవచనాలు చెప్పే విషయంలో కానివ్వండి, వాగ్దానం పట్టుకుని అనగా నడిచే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో సంఘానికి సహకరించి సంఘం కొరకు తోడ్పడదాం. ఈ సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధల చేయబడునుగాక. నాకు సమయం ఇచ్చిన దైవజాసులకి ఎన్నో వందనాలు తెలియపరచుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అనగా చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి స్తోత్రం. అయా సంఘాన్ని గురించి పరిపూర్ణంగా నేను చెప్పలేకపోయాను, కానీ ప్రభువా తండ్రి నీకు వందనాలు. సంఘం ఎంతో విలువైంది, సంఘం ఎంతో గొప్పది, మీరు మెచ్చింది, మీరు ఆకర్షించేది. అయా మీరు వధువు సంఘంగా, అయా నీ కొందనాలు ఒక పెండ్లి కుమార్తెగా మీరు అంగీకరించే సంఘం. అయా ప్రభు పరిశుద్ధులుగా ఉండేటువంటి సంఘం, పవిత్రతను సంతరించుకున్న సంఘం, ప్రభు కొరకు ప్రభు అయా ఎదురు చూసేటువంటి సంఘంగా ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి ప్రభు. ఈ షాలోమ్ ఎవెంజలికల్ చర్చిని అయా మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తితో మీరు ఆశీర్వదించండి అయ్యా. అయా నీ పరిశుద్ధాత్మ కృమరింపును ప్రభు అతని సంఘం మీద ఉంచండి ప్రభు. సంఘ అయా తండ్రి నాయకులు, దైవదాసులు ప్రభు, ఎల్డరిన్ చర్చ్ అయా సంఘంలో ఉన్నటువంటి ఒక అయా తండ్రి నాయకులు ప్రభు తండ్రి నాయన మా ప్రియులు గౌరవనీయులు సత్యమయ్య గారిని ఇంకా ఘనమైన నీ కృపతో ఘనంగా వాడుకోండి. మంచి వాక్యముతో ప్రభు అయా తండ్రి చక్కగా లేఖనాలను వివరించి చెప్పడానికి కావలసిన జ్ఞానం ఇచ్చి ఘనంగా వాడుకుని మీ దీవెంతో నింపి వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి శుభమని చెప్పమని దీవించమని వేడుకుంటూ ప్రియ ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.